హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. తెరపైకి జోన్ల పెంపు, నాలుగింటిని రెట్టింపు చేసే ప్రతిపాదనలు, పాలనా సౌలభ్యం, అనుమతులు వేగవంతం, స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే దిశగా అడుగులు. హెచ్ఎండిఏ కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా జోన్ల పెంపు ప్రతిపాదనలను తెరపైకి తెస్తోంది. హెచ్ఎండిఏ ప్రస్తుతం 7 జిల్లాలలో 7,228 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఏ ఏటికి ఆ ఏడు స్థిరాస్తి కార్యకలాపాలు పెరుగుతున్నాయి. హెచ్ఎండిఏ అనేది పట్టణ ప్రణాళిక సంస్థ. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలోని కొంత భాగం, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. 849 గ్రామాలు ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధి కింద ఉన్నాయి. వీటిని స్థూలంగా శంషాబాద్, మేడ్చల్, శంకర్పల్లి, గట్కేసర్ జోన్ల కింద విభజించారు. వీటి పరిధిలో ఏటా కొత్త లేఅవుట్లు, భారీ అంతస్తుల నిర్మాణాల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. మున్ముందు వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి జోన్లో పారిశ్రామిక, నివాస, వ్యవసాయ, ఉత్పత్తి ఇలా అన్ని రంగాలకు సమానంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లో భూ కేటాయింపులు జరుగుతాయి. వాటికి అనుగుణంగా అక్కడ లేఅవుట్లు, ఇతర నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తుంటారు. గడిచిన 3 ఏళ్లలో హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 1,00,000 నిర్మాణాలకు అనుమతిచ్చారు. ఇక లేఅవుట్లు అంటే లెక్కలేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు 1000 చదరపు మీటర్లలో స్టిల్ 2+3, స్టిల్ 2+5 వరకే అనుమతులు ఇచ్చే అధికారం ఉంది. హెచ్ఎండిఏ టీడీఆర్ ప్రాంతాన్ని బట్టి గరిష్టంగా ఎన్ని అంతస్తుల వరకైనా నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. ప్రస్తుతం నగరంలో 56 అంతకు మించిన అంతస్తులతో నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. నగరం నానాటికి విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో స్థిరాస్తి రంగం మరింత ఊపందుకునే సూచనలు ఉన్నట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త పరిశ్రమలు హైదరాబాద్ దారి పడుతున్న దరిమిలా శివార్లలో అభివృద్ధి మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. హెచ్ఎండిఏ బాధ్యత మరింత పెరగనుంది. కొత్త జోన్లు షురు. స్థిరాస్తి రంగం పరుగులు పెట్టాలంటే ప్రభుత్వం పరంగా అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలి. ఇప్పటికే టీఎస్బీపా ద్వారా దరఖాస్తులు పెట్టుకున్న నిర్ణీత గడువులోనే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత అధికారులకు జరిమానా విధించే అధికారం ఉన్నతాధికారులకు ఉంది. ఏ అధికారి వద్ద ఫైల్ ఎన్ని రోజులు ఉందో సహేతుకమైన కారణాలు చెప్పాల్సిందే. ఎలాంటి కారణాలు లేకుండా ఫైలు ఉద్దేశపూర్వకంగా పక్కన పెడితే చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 4 జోన్ల నుంచి భారీగా దరఖాస్తులు వస్తుండడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతున్నది. ప్రస్తుతం 4 జోన్లకు 20 నుంచి 25 మంది వరకు పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో ప్రస్తుత పరిశీలనలో జాప్యం జరుగుతుంది. కొన్నిసార్లు లేఅవుట్లు, భవనాల అనుమతుల కోసం 1-2 నెలల పాటు తిరగాల్సి వస్తుందని దరఖాస్తు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. ఈ డిమాండ్ను కొందరు సిబ్బంది తమకు అనువుగా మార్చుకొని సొమ్ము కూడా వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే సేవలను విస్తరించడమే కాకుండా పారదర్శకంగా పెంచాలి అని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను రెట్టింపు చేసి ఎక్కువ మంది సిబ్బందిని నియమించడం ద్వారా నిర్ణీత గడువులోనే లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులు ఇవ్వడం ద్వారా స్థిరాస్తి రంగానికి ఊపు తేవాలనేది ప్రణాళికగా ఉంది. ఇందులో భాగంగా ఒక్కో జోన్ను 2 భాగాలు చేసి వాటి కిందకు కొన్నేసి మండలాలు తేవాలనేది గత ప్రణాళిక. ఉదాహరణకు శంకర్పల్లి, షాబాద్ లాంటి చోట్ల ఎక్కువ దరఖాస్తులు వస్తుంటాయి. అక్కడ పనిభారము ఎక్కువే. వీటిని 2 జోన్లు చేయడం వల్ల ఉన్న సిబ్బందిపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం 4 జోన్లకు 2 డైరెక్టర్లు ఉన్నారు. అవసరమైతే వీరి సంఖ్య పెంచడం, లేదంటే వీరి పరిధిలోకే మిగతా జోన్లను తెస్తున్నారు. పరిశీలనలో ఉంచారు. ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక అధికారి తెలిపారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.